మూవింగ్ ఆన్, చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది కోర్టు. 5 దోషులకు ఉరిశిక్ష విధించింది కోర్టు. 2015 నవంబర్ 17న అనురాధ దంపతుల హత్య జరిగింది. దోషులు చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, ఎం వెంకటేష్లకు ఉరిశిక్ష విధిస్తూ జరిమానా కూడా విధించింది. 10 ఏళ్ల పాటు ఈ కోర్టు విచారణ కొనసాగింది. ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు పోలీసులు. 122 మంది సాక్షుల్ని విచారించింది కోర్టు. ఈ నెల 24న 5గురిపై నేర నిర్ధారణ చేసింది కోర్టు. నిందితులకు ఉరిశిక్ష విధించింది చిత్తూరు కోర్టు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, కోర్టు తీర్పు యొక్క పూర్తి సారాంశం ఏంటి? కోర్టు కీలకమైనటువంటి ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. 2015 నవంబర్ 17న చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో అప్పటి మేయర్ అనురాధ, కటారి మోహన్ దంపతులపై జరిగిన హత్య కేసు. ఈ హత్య కేసులో 23 మందిని విచారిస్తే మొత్తం 122 మంది సాక్షులను కూడా విచారించింది. అయితే 10 ఏళ్ల పాటు విచారణ కొనసాగిన తర్వాత A1 గా ఉన్నటువంటి చింటూ సమీప బంధువు, ఇతనితో పాటు మరో 5 మందికి, మొత్తం కొలిచా 5 మందికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. అయితే మేయర్ తీర్పు కేసు వెల్లడి నేపథ్యంలో కోర్టు వద్ద కూడా భారీ బందోబస్తు ఉంది. 5 మంది హంతకులకు ఉరిశిక్ష విధించిన తర్వాత 6వ అదనపు జిల్లా కోర్టు హైకోర్టు వెళ్లేందుకు, అప్పీలుకు వెళ్లేందుకు కూడా అవకాశం కల్పించింది. అయితే అబద్ధపు సాక్ష్యం కొద్దిమంది చెప్పారు, వారిపై చర్యలు తీసుకోవాలి, వాళ్ళ పేర్లు నేమ్ చేయమని చెప్పేసి ఇప్పటికే కోర్టు ఆదేశించింది. అప్పీలు పొందడానికి అవకాశం కల్పిస్తుంది. హైకోర్టు శిక్షను ఆమోదించే వరకు కూడా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తీర్పు విధించారు. అయితే A1 గా ఉన్నటువంటి చింటూ 70 లక్షల రూపాయలు అపరాధ రుసుము చెల్లించాలని, ఏదైతే ఈ 70 లక్షల రూపాయల్లో 16 లక్షలు మృతుల కుటుంబాలకు, వారసులకు చెల్లించాలని, అట్లాగే 20 లక్షలు ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో, ఎవరైతే ఫిర్యాదుదారుడు సతీష్ నాయుడుపై గతంలో దాడి కూడా జరిగింది, అతనుకు 20 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో సంచలనమైన తీర్పు వెల్లడిన పరిస్థితుల్లో చిత్తూరులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కోర్టు సముదాయం వద్ద భారీ బందోబస్తు కొనసాగుతోంది. ఎవరైతే నిందితులుగా, ఎవరైతే నేరశిక్ష అంగీకరించారో ఇప్పటికే ఆ 5గురిని కూడా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ఇదొక సంచలన తీర్పుగా భావించొచ్చు. 5 దోషులకు ఉరిశిక్ష విధించింది కోర్టు. 2015 నవంబర్ 17న అనురాధ దంపతుల హత్య జరిగింది. దోషులుగా చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, ఎం వెంకటేష్లున్నారు. ఈ 5గురికి కూడా ఉరిశిక్ష విధిస్తూ జరిమానా కూడా విధించింది కోర్టు. మొత్తం ఈ కేసు యొక్క విచారణ 10 ఏళ్ల పాటు కొనసాగింది. ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు పోలీసులు. 122 మంది సాక్షుల్ని విచారించిన అనంతరం కోర్టు ఈ నెల 24న 5గురిపై నేర నిర్ధారణ చేసింది. నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది చిత్తూరు కోర్టు.